హాయ్, మై నేమ్ ఇస్ రవి. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్న వైజాగ్ కాలనీకి వెళ్ళబోతున్నాము. అండ్ మనం ఈరోజు అక్కడే స్టే చేస్తున్నాము. అండ్ మనమే కుక్ చేసుకోబోతున్నాము. మొత్తం రికార్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ప్లేసెస్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. థ్యాంక్ యూ. మనము చూస్తే వైజాగ్ కాలనీకి వచ్చినాము. ఫుల్గా వాటర్తో నిండిపోయింది. సో ఈలోపు మనం నైట్కి కావాల్సిన ఫిష్ని డిన్నర్ కోసం తీసుకున్నాము. అండ్ 3 kgs ఫిష్. అండ్ మనం క్యాంపింగ్ స్పాట్కి వచ్చేసి మనం ఫిష్ని బాగా మ్యారినేట్ చేసుకొని, సో కావాల్సిన పదార్థాలు తీసుకొని పూర్తిగా ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నాము. ఇది మీరు చూస్తుంటే ఇలా ఫిష్ని పూర్తిగా మసాలాతో మర్దన చేసేసాము. అండ్ ఈలోపు మనం ఫిష్ని గ్రిల్ చేయడానికి కావాల్సిన రిమైనింగ్ థింగ్స్ అనేసి సెట్ చేసుకున్నాము. అండ్ చూస్తే ఫిష్ సరిపోదేమో అన్నట్లుగా 1/2 kg చికెన్ కూడా తీసుకున్నాము. 1/2 kg చికెన్ కబాబ్ చేయబోతున్నాము. అండ్ దానికి కావాల్సిన పదార్థాలన్నీ మిక్స్ చేసి మనం కబాబ్కి సిద్ధం చేస్తున్నాము. మీరు చూడొచ్చు ఈ వీడియోలో బాగా మిక్స్ చేసి కబాబ్ కూడా సెట్ చేసాము. సో ఇది ఫైనల్ అవుట్పుట్. అండ్ కబాబ్ని ఇలా ఫిష్ని అండ్ చికెన్ని 2 మన బొగ్గులపై వేసుకుని పూర్తిగా చేసుకున్నాము. ఇక్కడ చూసారంటే నైట్ మనం క్యాంపింగ్ వేయలేదు. కారణం మన డిన్నర్ అయిపోయిన వెంటనే పూర్తిగా వాన పడడం వల్ల సో మనం షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో నైట్ కార్లోనే స్టే చేసాము. మార్నింగ్ లేవగానే వ్యూ చూడడానికి ఇలా వచ్చినప్పుడు చూడండి వ్యూ ఎంత బాగుందో. మనం అలానే కొంచెం ముందుకు వెళ్తుంటే ఈ కొండలు, ఈ రాళ్ళు అండ్ ఈ వాటర్ చూడండి ఎంత చూడడానికి చాలా బాగుంది. అండ్ నాకైతే మార్నింగ్ లేవగానే ఈ వ్యూ చూడగానే మైండ్ అంతా చాలా ఫ్రెష్గా అనిపించింది. ఆ కొండలు, ఆ నీళ్ళు అండ్ ఆ చెట్లు అండ్ ఆ వ్యూ అయితే ఆసమ్. ఇలాంటి వ్యూ చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకైతే వ్యూ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాము. మీరు చూస్తే ఈ నీళ్ళల్లో ఈ మధ్య పూర్తిగా వానలు పడడం వల్ల సో నీళ్ళు బాగా హెవీగా వచ్చినాయి. సో మనకి బోటింగ్ కూడా క్యాన్సిల్ అయిందని చెప్పారు. సో మనం బోటింగ్ చేయడానికి కూడా ఐలాండ్కి వెళ్ళడానికి కూడా వేరే ఆప్షన్ ఏం లేదు. సో మేము బోటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాము. అండ్ నీళ్ళు చూస్తే చాలా అంటే చాలా ఉన్నాయి. సో దానివల్ల మేము స్విమ్మింగ్ కూడా చేయలేకపోయాము. చూడండి వ్యూ ఎంత బాగుందో, ఆ నీళ్ళు, కొండలు. అండ్ నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. మీరు చూడండి ఇంకొకసారి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మా అన్న వాళ్ళు పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకోసారి చూద్దాం అన్నట్లుగా
నేను మళ్ళీ వ్యూ పాయింట్కి వచ్చి ఉన్నాను. సో మీరు చూడొచ్చు ఎంత నీట్గా క్లీన్గా ఉందంటే చాలా అంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ గ్యాప్లో మళ్ళీ పన్నీర్ ప్రిపరేషన్ జరుగుతుంది. మీరు చూడొచ్చు పన్నీర్ కుకింగ్ వీడియో. అండ్ పూర్తిగా వేసేసి బాగా మిక్స్ చేసి పన్నీర్ ఓ సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మనం పన్నీర్ తినేసాము. వెళ్ళబోయే ముందుగా ఒకసారి మళ్ళీ మనం వ్యూ పాయింట్ చెక్ చేద్దామని మళ్ళీ సేమ్ స్పాట్‌కి వచ్చాను. ఈ ప్రదేశం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేలాగా ఉంది. అంత బాగుంది వ్యూ అయితే. మీకు టైం ఉంటే గనుక మీరు ఒకసారి వైజాగ్ కాలనీ విజిట్ చేసి ఒక్కసారి చెక్ చేయండి. మాకైతే ఈ ఐలాండ్‌ని విజిట్ చేయడానికి అండ్ బోట్ ట్రావెల్ చేయడానికి అండ్ స్విమ్ చేయడానికి కుదరలేదు బికాజ్ ఆఫ్ హెవీ వాటర్. సో మీరు ముందుగానే చెక్ చేసుకోండి. మాలా తప్పు చేయకుండా ముందుగానే అన్నీ చెక్ చేసుకొని ప్రిపేర్ అయ్యండి. సో మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడి నుంచి మేము మా లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళిపోతున్నాము. సో దిస్ ఈజ్ ద ఫుల్ వీడియో ఆఫ్ వైజాగ్ కాలనీ. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్